నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలలోని వైద్య సిబ్బంది సేవే ప్రధానంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కోరారు. హెచ్డిఎస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో 200 పడకలతో నియోనేటాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థో తదితర అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యశాలలో నర్సింగ్ స్టాఫ్ సమస్యగా ఉందని ఆయన ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నరసరావుపేట ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలను మెడికల్ కళాశాలగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉందన్నారు. ఈ వైద్యశాలలో కార్పొరేట్ స్థాయికి దీటుగా కార్డియో, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలకు చెందిన పట్టణానికి చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులను వారానికి ఒకసారి వైద్యశాల సందర్శించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు 75 పడకలతో కూడిన క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరు అయిందని, దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం 36 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. పల్నాడు బస్టాండ్లోని పాత వైద్యశాలలో 100 పడకలతో తల్లి బిడ్డల యూనిట్ను ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో రాత్రి సమయాల్లో కొందరు జులాయిలు ఆకతాయికులు మత్తు పదార్థాలు సేవించి గలాబా సృష్టిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఈ మేరకు సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి అవుట్ పోస్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన హెచ్డిఎస్ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ కంకణంపాటి భారతి, మల్లికార్జునరావు, సుబ్బమ్మ, ప్రసాదులను అభినందించారు. వైద్యశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెరినెటి కన్నా ప్రభుత్వ వైద్యశాలలో నరసరావుపేట మెరుగైన స్థానంలో చరిత్ర సృష్టించిందని అన్నారు. తాను కరోనా టైంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి చేసిన సేవలను ప్రత్యక్షంగా చూశానని, ఎవరూ చేయలేని సేవలను ఈ ప్రభుత్వ వైద్యశాల కరోనా టైంలో అందించిందని తెలిపారు. ఈ వైద్యశాలను మరో 150 పడకలతో 350 పడకల టీచింగ్ వైద్యశాలగా రాబోయే 2 సంవత్సరాలు కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రభుత్వ వైద్యశాలకు కావాల్సిన అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తాను కేంద్ర స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హెచ్డిఎస్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. వైద్యశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ బివి రంగారావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సురేష్ కుమార్, ఆర్ఎంఓలు డాక్టర్ ఏడుకొండలు, దయానిధి, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ ప్రసూన, డాక్టర్ అలేఖ్య, డాక్టర్ కౌముది, డాక్టర్ రామేశ్వరి, డాక్టర్ నజియా, డాక్టర్ హేమశ్రీ తదితరులు పాల్గొన్నారు.